చేతులున్న ఆయుధం ఆ ఓటుతోనే మారుతుంది మన గాశారం. అందుకే అందరూ ఓట్లేయాలని మరీ చెప్పేది. సరే ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు కదా, ఓట్ల గురించి గింతగానం ఎందుకు చెప్తుండ్రు అనుకోకుండ్రి. అస్సలు ముచ్చట వేరే ఉన్నది. దేశంలో అసలైన ఓటర్లు ఎంతమంది ఏం కదా అనే లెక్క తెలిసే పనిలో పడ్డది కదా ఎన్నికల సంఘం. అట్లా మన దిక్కు కూడా లెక్క పక్కా చేయబోతుండ్రు. దానికోసం ముందే తయారైతున్నాయి అన్ని పార్టీలు. చూడుండ్రి, దేశంలో ఎంతమందికి ఓటు హక్కు ఉన్నది, ఎంతమంది ఓటు ఎత్తుండ్రు, దాంట్లో నియతి గల ఓటర్లు ఎంతమంది, ఎవరన్నా దొంగ ఓట్లు ఎత్తుండ్రా అనేది మొత్తం లెక్క తీస్తుండ్రు ఎలక్షన్ల ఆఫీసర్లు. ఇట్లనే ఇప్పుడు 3వ మల్కల మొత్తం 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ లిస్టులు అన్ని సరిచేయనికి తయారైనరు. దాంట్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. జూన్ 15వ తారీఖు నుంచి కార్యవాయి సురువైతుందట. అందుకే 2 రాష్ట్రాలలో పార్టీలన్నీ హుషారైనాయి. ఓటర్ లిస్టులలో ఓట్లు జారిపోకుండా ముందు నుంచే గట్టిగా తయారైతున్నాయి. చెయ్యి పార్టీ వాళ్ళు అయితే పార్టీ లీడర్లకు ట్రైనింగ్లు కూడా ఇస్తాండ్రు. ఢిల్లీకేంచి వచ్చిర్రట 3 మాస్టర్లు. లిస్టులకేంచి ఓట్లు జారిపోకుండా ఏమేం చేయాలి, ఎట్టెట్లా పని చేయాలనే దాని మీద ట్రైనింగ్లు ఇస్తుండ్రట. అటు కారు పార్టీ వాళ్ళు సుత గిదే పనిలో ఉన్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే తొలతమలకల బీహార్ రాష్ట్రంలో ఓటర్ లిస్టు సవరణ చేసిండ్రు. 47 లక్షల ఓట్లు తీసేసిండ్రు. 2వ మల్కల 12 రాష్ట్రాలలో చేసిండ్రు. మొత్తం 7 కోట్లకు ఎక్కువనే ఓట్లు తీసేసిండ్రు. మళ్ళా కొత్తగా 2 కోట్ల మందికి ఎక్కువనే ఓటు హక్కు ఇచ్చిండ్రు. ఇప్పుడు మన దిక్కు 2 రాష్ట్రాలలో కూడా సర్వే చేయబోతుండ్రు. ఓటర్ లిస్టులో జీవిడిచిన వాళ్ళ పేర్లుంటే తీసేస్తారట, దొంగ ఓట్లుంటే ఏరేస్తారట. దేశం విడిచిపెట్టి పోయిన వాళ్ళు, అర్హత లేని వాళ్ళకు ఓట్లుంటే అవి కూడా తీసేస్తారట. మరిగా అంతా కలిపి ఆఖరికి ఏం లెక్క తేలుస్తారో, ఎన్ని ఓట్లు తీసేస్తారో, ఎన్ని ఓట్లు ఉంచుతారో ఏమో చూడాలి. దేశానికి ఎన్నుముక రైతన్న అంటారు. మరిగా అన్నదాత లేకపోతే మనకు అన్నం లేదు. ఆళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వండిస్తేనే మన నోట్లకు 5 ఏళ్ళు పోతాయి. అందుకే అందరికి అన్నం పెట్టే రైతన్నను పైలంగా కాపాడుకోవాలి. రైతులంతా రాజు లెక్క బతికే రోజులు రావాలి. సర్కారోళ్ళు ఆ దిక్కు ఆలోచనలు చేయాలని కోరుకుంటారు చాలా మంది. గిట్లనే ఇగో తెలంగాణ రైతన్నల కొరకు సర్కారోళ్ళు ఏదో కొత్త ఇగ్రం చేస్తుండ్రట. దాని కథ ఏంటిదో చూద్దాం పండి. ఈ 2-3 వద్దుల సంది రైతు డిస్కం అనే ముచ్చట గట్టిగా నొత్తాంది కదా. ఆగో దీని మీదనే లీడర్లు, రైతు సంఘాల నాయకులు అంతా కలిసి కరెంటు వాళ్ళ కమిషన్ ముంగటికి పోయి ఆయమన్నట్టే అరుచుకుండ్రు. కారు పార్టీ వాళ్ళ తరపుకేంచి మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి సార్లు పోయిండ్రు. తెలంగాణ రక్షణ సేన నుంచి కవితక్క పోయింది. చెయ్యి పార్టీ తరపుకేంచి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సార్లు పోయిండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళంతా రైతు డిస్కం వద్దంటే వద్దా అన్నట్టు మాట్లాడిండ్రు. 30 లక్షల మంది కన్జ్యూమర్స్ కి 1000 మందిని ఆన్సర్ చేయమంటే ఆన్సర్ అంటే ఫోన్ మీద ఆన్సర్ చేసేది కాదు, ప్రాక్టికల్ వెళ్ళాలి. ఒక్క లైన్ మ్యాన్ కు 15 గ్రామాలు వస్తాయి. 15 గ్రామాల నుంచి ఒకేసారి ఫోన్ వచ్చింది. ఏడికి వెళ్ళాలి? దగ్గర గుడి చూసి దాన్ని పెట్టుకుని కూర్చోవాలి, అంతే పూజ చేస్తుంది. గాదా అన్నట్టు సరిపోను ఉద్యోగులు లేరు. ఇప్పటికే కొత్త వాళ్ళని తీసుకోవాల్సి ఉన్నది. మరిగా కొత్త డిస్కం పెట్టి రైతన్నలకు కరెంట్ ఎట్లు ఇస్తారు అని మాజీ మంత్రి గరంకొచ్చిండు. అంతేకాదు వ్యవసాయానికి ఇచ్చే పిరి కరెంటు తీసేయనికి చూస్తాన్రా అన్నట్టు కూడా మాట్లాడిండ్రు. ఇంకో దిక్కు సర్కారోళ్ళు మాత్రం రైతు డిస్కౌంట్తోని అన్నదాతలకు అన్ని తీర్ల మంచిగా జరుగుతుంది అంటారు. వాళ్ళతోని వీళ్ళతోని లింకు లేకుండా కాస్కార్ రైతుల కోసమే పనిచేస్తుందట రైతు డిస్కౌంట్. రైతులకు కొత్త కరెంటు కనెక్షన్లు ఇచ్చుడు, ఆ ఓటి కాలిపోయినప్పుడు వెంటనే రిపేర్లు చేయించుడు, కరెంటు కట్టింగ్ లేకుండా చూసుకునుడు, ఇటువంటివన్నీ ఇప్పుడు కొత్తగొచ్చే రైతు డిస్కౌంట్ చూసుకుంటుందట. అంటే ఇండ్లకు, పెద్ద కంపెనీలకు, సర్కార్ ఆఫీసులకు కరెంట్ ఇచ్చేటోళ్ళు వేరు, రైతులకు కరెంట్ ఇచ్చేటోళ్ళు వేరు. ఇదివరకు 2 కలిసి ఉంటే ఇప్పుడు విడగొట్టినరా అన్నట్టు. వాళ్ళకింత వీళ్ళకింత అని ఆస్తులు పాలు పంచినట్టు కరెంటును కూడా రైతులకింత, తత్తిమూలకింత అని పాలు పంచే యుగ్రం చేసినరా అన్నట్టు సర్కార్ వాళ్ళు. జూన్ 2వ తారీఖు నుంచి రైతు డిస్కం పనిచేస్తుందట. మరిగా చూడాలి ఎట్టెట్లా నడిపిస్తారో. రాజకీయ నాయకుల పుట్టినరోజులకో, పెళ్లి రోజులకో, లేకుంటే అభిమాన నాయకుడు ఊళ్ళకు వస్తుంటేనో, ఏదన్నా మీటింగ్ పెడతానో ఊళ్ళ పొంటి పండుగలకో, పబ్బాలకో ఫ్లెక్సీలు కడతారు. ఇంతకు మునుపైతే గోడల మీద రాతలు రాసేటోళ్ళు, వాల్ పోస్టర్లు అంటబెట్టేటోళ్ళు, అట్లా వాళ్ళ పార్టీ గురించి సాటింపేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పక్క పార్టీ లీడర్లను తిట్టతందుకు పోస్టర్లు వేస్తుండ్రు. ఆవు కావాలంటే చూడండి.
ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఎట్టున్నాయంటే గోడల మీద రాతలు, వాల్ పోస్టర్లు, సడకుల మీద ఫ్లెక్సీలు, మైకుల ముంగట ముచ్చట్లు, పడిబడనోళ్ళ మీదకి బూతులు. అగో అట్టనే ఉందబ్బా ఇప్పుడు రాజకీయం అంతా. అవు మరి నేను చెప్పుడు కాదు, ఓ పాలికి వాల్ పోస్టర్లు చూడోలి మీకే అర్థమవుతుంది. ఎడిటర్ అన్నా ఓ పాలికి 2 పోస్టర్లు పక్క పక్కన పెట్టి చూపెట్టే మనోళ్ళ కాట. బహిరంగ చర్చకు సిద్ధమా అని షై పార్టీ వాళ్ళు, అవినీతి మీద చర్చకు సిద్ధమా అని పువ్వు పార్టీ వాళ్ళు. వాళ్ళ తరీకల వాళ్ళు, ఇళ్ళ తరీకల ఇల్లు. నువ్వు సిద్ధమా అంటే నువ్వు సిద్ధమా అన్నట్టే ఫ్లెక్సీల కొట్లాడ సురువు చేసిరు జగిత్యాల. బీజేపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నటువంటి భోగశ్రవాణి గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వీధులలో, మెయిన్ రోడ్లు, కూడల్లో కూడా ఈ యొక్క పోస్టర్లను ఆవిష్కరించి మరి జగిత్యాల ఇన్ఛార్జ్గా చెప్పుకుంటున్నటువంటి శ్రావణి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా జగిత్యాల నియోజకవర్గంలో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్, మీరు అవినీత చర్చకు సిద్ధంగా రండి. 30వ తారీఖు శనివారం రోజున ఉదయం 11 చాసీ చౌక్ దగ్గర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆగో ఇన్నరా, వాళ్ళను వీళ్ళనడు, వీళ్ళని వాళ్ళనడు. డి అంటే డి, సై అంటే సై అన్నట్టే నడుస్తుంది ఇప్పుడు పోస్టర్ల పంచాది. మరి ఏమైతుందో ఎట్టయితుందో, ఏడ గుంపై చర్చ కూర్చుంటారో ఏమో కానీ పోస్టర్ల పంచాది అయితే పొలక నడుస్తుంది పోండ్లు ఇప్పుడు ఆడ. ఊళ్ళే 10 ఎకరాలున్న ఒకటే, పట్నంలా 1 ఎకరం ఉన్నా ఒకటే. పంటలు వండించేతందుకు పనికిరాదు గాని అమ్ముకొని సొమ్ము వేసుకొనికే మాత్రం పట్నం భూములు రేటు గట్టిగా వలుకుతుంటాయి. గిట్లనే ఇప్పుడు హైదరాబాద్లా భూముల రేట్లు చూసి పరేషాన్ అయితుండు జనాలు. ఎవ్వలి నోటెంటిన్నా ఇప్పుడు పట్నం భూముల రేట్ల గురించే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. కో అంటే కోటి అన్నట్టే ఉన్నాయి పోన్రి పట్నంలో భూముల రేట్లు. ఊరంచున ఒక్క గజం కొందామన్నా లచ్చ కావాల్సి వచ్చేటట్టున్నది. మరి ఆ రేంజ్లో పలుకుతున్నాయి ధరలు. దక్షిణ భారతాన భూముల రేట్లలో రికార్డులు సృష్టిస్తున్నది హైదరాబాద్ పట్నం. పట్నంలో ఎక్కడ ఏ కొసకు పోయి భూమి కొనాలన్నా కోట్లు పలుకుతాంది. ఓ 4-5 ఏండ్ల కిందగా కోకపేటలో ఎకరం 40 కోట్లు ఉండే. అక్కడనే 2023లో ఎకరం 100 కోట్లు పలికింది. పోయినేడు ఎకరం 150 కోట్లు పలికింది. కోకాపేటకు పోటీ అన్నట్టు రాయదుర్గంలో కూడా పోయినేడు ఎకరం భూమి 177 కోట్లు పలికింది. ఇక ఇప్పుడు కొత్తగా రాయదుర్గంలోనే 237 కోట్లకి ఎకరం భూమి అమ్ముడబోయింది. అబ్బొర కొడుకో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా. మొత్తం 6 ఎకరాలకు ఎక్కువనే భూమి సర్కారు వాళ్ళు అర్రాజు వాడినరు. ఎకరాకు 237 కోట్లు ఇచ్చి గౌరవ వెంచర్స్ అనే కంపెనీ మొత్తం తీసుకున్నదట. ఇక ఎకరాల లెక్కన అమ్ముతున్న భూములకే కాదు, పట్నం అంచున 1000-1500 గజాల జాగలు కూడా కోట్లు పలుకుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల దిక్కు గజం జాగ 83,000 చిల్లర పలుకుతాంది. ఇట్లా సర్కారు భూములు ఎక్కడ వేల వేసినా సరే 100 కోట్లు పలుకుతున్నాయి. అన్నిటికీ మించి కోకాపేట, రాయదుర్గం దిక్కు 5 ఏళ్లలో 6 రెట్లు పెరిగినాయట భూముల ధరలు. ఓ దిక్కు ఐటీ కంపెనీలు, ఇంకో దిక్కు మెట్రో రైలు, అటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇసోంటి అన్ని చేయబట్టి భూముల రేట్లు మొగులు మీదికి పోయినాయట. ముంగట పట్నం భూముల ధరలు ఇంత పెరిగినా పెరుగుతాయా అంటుండ్రు. ఏమైనా అక్కడ అంత నాట, ఇక్కడ ఇంత నాట అని పట్నం భూముల రేట్లే ఇప్పుడు అందరి నోళ్ళలో నాంతున్నాయి. సినిమా టాకీస్ల ఓనర్లకు, నిర్మాతలకు నడుమ పంచాయతీ ఓ కొసెల్లింది కాబట్టి ఇక రాబోయే సినిమాలకు ఏం డోకాలేదు ఇప్పుడు. అందులో మెగా హీరో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న పెద్ద సినిమాకు ఏపీ సర్కారోళ్ళు గట్టిగానే ఇచ్చిండ్రు వరాలు. ఇక చూడుండ్రి, అబ్బాయి సినిమాకు బాబాయి సపోర్టు గట్టిగానే ఉన్నదనుకుంటుండ్రు ఇప్పుడు అందరూ. వెనకట 10, 20, 30 గివే టికెట్ రేట్లు. కానీ ఇప్పుడు సినిమా విడుదలకు ముందు రోజు ఓ టికెట్ రేటు, విడుదలైనాక తొలుత వారం రోజులు ఓ టికెట్ రేట్లు, అటు వెనక ఓ రేట్లు గట్టిగానే వసూలు చేస్తాండ్రు. సర్కారు వాళ్ళు సుతా టికెట్ రేట్లు పెంచుకోనికి పర్మిషన్లు మంచిగానే ఇస్తాండ్రు. ఇట్లనే వచ్చే నెల 4వ తారీఖున రాబోతున్న పెద్ద సినిమా టికెట్ రేట్లు పెంచుకోనికే ఏపీ సర్కారు వాళ్ళు అన్ని తీర్ల అనుమతులు ఇచ్చిండ్రు. సినిమా విడుదలైనాక తొలుత 10 రోజులు ఒక్కటే తెర ఉండే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ మీద 100 రూపాయలు పెంచుకోవచ్చట. అట్లనే మల్టీప్లెక్స్ టాకీస్లల్లో టికెట్ మీద 125 రూపాయలు పెంచుకోవచ్చట. 10 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పట్లెక్క మామూలు రేట్లు ఉంటాయట. అంతేకాదు, ఈ నడుమ ప్రీమియర్ షోలు అని చెప్పి సినిమా విడుదలకు ముందు రోజు మాపటీలే స్పెషల్ షోలు వేస్తాండ్రు కదా. అట్లా పెద్ద సినిమా 4వ తారీఖు విడుదల అంటే 3వ తారీఖు మాపటీలే ప్రీమియర్ షోలు వేస్తారట. గా ప్రీమియర్ షోకు పోయి సినిమా చూడాలంటే ఒక్క టికెట్కి 600 రూపాయలు పెట్టిండ్రు.
గంతేకాదు మామూలు రోజులల్లో రోజుకు 4 షోలే పడతాయి కానీ పెద్ద సినిమాకు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది ఏపీ సర్కారు. ఇంకో దిక్కు పెద్ద సినిమా ఆటల సినిమా అంటారు కాబట్టి తెలంగాణ సర్కారు వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచి ఆలోచన చేస్తారో ఎట్లనో అని మాట్లాడుకుంటారు ఇంతమంది. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలి. వెనకటి సినిమా టికెట్ ఖర్చు నడమ మక్క పేలాల ఖర్చు అన్ని కలుపుకొని 40-50 రూపాయలు దాటకుండే. కానీ ఇప్పుడు సినిమా చూడాలంటే 1000 ఖర్చు అవుతున్నాయి. పర్సులా ఓ 4 నోట్లుంటే ఆ ధైర్యమే అలాగుంటదబ్బా. ఇప్పుడంటే ఫోన్ పేలు గూగుల్ పేలు గాని ఇంతకు మునుపు ఇట్లుండెనా? పర్సుల నోట్లు మలిసి పెడితే ఆ మూలకింత ఈ మూలకింత శనిగేటి, ఇంకొన్ని అయితే రంగేలిసేటి కూడా. కానీ ఇప్పటి సంది అసొంటి తిప్పలు లేకుండా సౌలతులు చేస్తుండ్రు. ఇంతకేంటిదంటే రైట్, పబ్లిక్లకు మల్లోపాలి కొత్త నోట్లు వస్తున్నాయి. ఓ కోడకు మల్లోపాలి బ్యాంకుల ముంగడ లైన్లు కట్టాలన్నా ఎట్టా అని రందిపడకూలి. అప్పుడే ఇంకా ముచ్చటేందనేది పురాగా తెలియదు కానీ కాగితం నోట్లకు బదులు ప్లాస్టిక్ నోట్లను తయారు చేయాలని ఉపాయం చేస్తుందట ఆర్బీఐ. అవు గట్లయితే తడిసినా శనిగేది ఉండదు, రంగులు ఎలిసేది ఉండదు, ఆ మూలకింత శనిగి ఈ మూలకింత శనిగి నడిమిట్ల పొక్కలు పడేది ఉండదు. అందుకనే ఈ ఉపాయం చేసేలేమో మరి. అన్నట్టు అదే రంగు అదే గాంధీ తాత బొమ్మ కాకుంటే కాగితం బదులు ప్లాస్టిక్ నోట్లు ముద్దర్లేస్తారు అంతే. ఇప్పుడేమో కాగితం నోట్లు ఉండే అడంక ప్లాస్టిక్ నోట్లు ముద్దర్లేస్తే ఏటీఎం మిషన్లు కూడా కొత్తవి పెట్టాలన్నా ఎట్టా అనకూలి. అదేం లేదు, మళ్ళా ఇప్పుడున్న మిషన్లనే అడింత చదివి అండనే పెట్టేటట్టు ఎగిరం చేస్తారట మనోళ్ళు. 9 ఏళ్ల కింద పాత నోట్లు రద్దు చేసి కొత్త నోట్లు పట్టుకొస్తే పాత కాగితాలు మార్చుకుందానికి కొత్త నోట్లు తెచ్చుకుందానికి పబ్లిక్ పడ తిప్పలు అన్ని కాదు. ఇప్పుడు కూడా అసొంటిదేమన్నా అవుతుందేమోనని మస్తు రంది పడుతుంది ముచ్చటకైన పబ్లిక్. కానీ ఏ మాట కామాట గూగుల్ పేలు ఫోన్ పేలు ఎన్నున్నా పర్సులో పైసలుంటే ఆ ధైర్యమే అలాగుంటది మరి. ఇక ఏం చేస్తారో ఎట్ట చేస్తారో కానీ ఈ పాలన నోట్లు మార్చుకునేటి ఇక్కడ పబ్లిక్ కు తిప్పల కాకుండా చూడు సార్లు నోట్లు మార్చడానగానే బుగులు పడుతుంది మళ్ళా. అప్పట్లా నేను చదువుకునేటప్పుడు 10వ తరగతిలా మరిన్ని మార్కులు వచ్చినాయని బళ్ళు పెట్టినాక బడికి పిలిచి ఓ షీల్డ్ ఇచ్చిండ్రు మా సార్లు. అటెన్క కాలేజీలో చేరికైనప్పుడు ఫీజు కూడా తగ్గించిండ్రు. మా వాళ్ళు మస్తు మురిసిపోయిండ్రు నా బిడ్డకు మంచి మార్కులు వచ్చినాయి అని. అప్పట్లా మా వాళ్ళు మురిసినట్లే ఇప్పుడు వీళ్ళ అమ్మా నాయనలు కూడా మస్తు మురుస్తున్నాలే కావచ్చు మరి. రైట్, ఆంధ్రాలో సర్కారు బళ్ళు గురుకులం బళ్ళల్లో చదువుకునేటోళ్లకు సర్కారు హాస్టళ్లలో ఉండుకుంటూ చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకు సర్కారు తరపుకించి సన్మానాలు చేస్తుంటే మంత్రి స్వామి సారే దగ్గరుండి అవార్డులు షీల్డ్లు తోసినంత పైకం చేతిలో పెట్టిండు తమ్ముళ్లకు చెల్లెళ్లకు. వీళ్ళంతా ఆంధ్రాల గురుకులం సర్కారు హాస్టళ్లలో ఉండుకుంటూ చదువుకొని 10ల ఇంటర్లో మరిన్ని మార్కులు తెచ్చుకున్నోళ్ళు. ఈసారి ఇంకొక వినూత్నం ఏం చేస్తారంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ విడివిడిగా పెడుతున్నారు. పోయినసారి ఇద్దరిని కలిపేసరికి కొద్దిగా నంబర్ తగ్గిందనేటువంటి ఆలోచనతో 2 డిపార్ట్మెంట్స్ విడివిడిగా పెట్టారు. అంటే రాష్ట్రంలో మంచి ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచినటువంటి మిమ్మల్ని సత్కరించి గౌరవిస్తే మీలో ఒక స్ఫూర్తి నింపి మీరు ఉన్నత స్థితిలో ఉండాలనేది మా ఆలోచన. వీళ్ళంతా ఒకటే బయలనో ఒకటే హాస్టళ్లనో లేకుంటే ఒకటే జిల్లాలనో ఒకటే మండలంలో ఒకటే ఊళ్ళనో చదువుకున్న వాళ్ళేం కాదు. మళ్ళా జిల్లాకు ఒకరు ఉన్నారు, మండలానికి ఒకరు ఉన్నారు, బడికి ఒకరు ఉన్నారు, హాస్టల్కి ఒకరు ఉన్నారు. 10ల ఇంటర్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళను సెలెక్ట్ చేసిరు. అందరికి విజయవాడలో ఉన్న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇట్లా సన్మానం చేసిరు అన్నట్టు. కానీ ఏ మాట కామాట చదువుకున్న వాళ్ళకు ఇంత జోషి పెంచేందుకు ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు చేసిన ఈ పనిని ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా. ఏమంటారు? రాజకీయమా ఏం చేస్తావే అని అడిగితే ఏమున్నది, మంచిగున్నోళ్లను షెడ్డగా చేస్తా, దోస్తులను దుష్మన్లను చేస్తా, అయినోళ్లను కానోళ్ళని చేస్తా, కానోళ్లను అయినోళ్ళని చేస్తా, శత్రువులను మిత్రులను చేస్తా, మిత్రుల్ని శత్రువుల్ని చేస్తా అన్నదట. అవు మరి రాజకీయంలా ఎప్పుడు ఎట్లయితుందో ఎవ్వరికి తెలియదు. కర్ణాటక రాజకీయాల లెక్కన డీకే శివకుమార్ అనే నేను కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నా విధులను అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఓహో ఆగురి ఇంకా సీఎం కాలేదు కానీ ఇక ముంగడ సీఎం అవుడైతే పక్క అంతా క్లియర్ అయినట్టే. ఇక మంచి ముహూర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేసుడే ఆలస్యం ఉంది. శనివారం నాడే ప్రమాణ స్వీకారం చేస్తాడని కొంతమంది, లేలే ఇప్పుడు రోజులు మంచిగా లేవు, శివకుమార్ సార్ పేరు మీద రావుకాలం నడుస్తుంది, 10-15 వద్దులు ఆగాల్సిందేనని కొంతమంది, అన్ని వద్దులంటే తిప్పలైతుంది, శని పూజ పెట్టుకుని వచ్చే 1వ
తారీఖు నాడో లేకుంటే 3వ తారీఖు నాడో ప్రమాణ స్వీకారం చేస్తాడని ఇంకొంతమంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సాటింపేస్తారు కానీ అసలు ప్రమాణ స్వీకారం చేస్తాడు ఎప్పుడు అనేటిదైతే ఎవరికి తెలియదు. ఎప్పుడన్నా కానీ వీళ్ళు కానీ కర్ణాటక రాష్ట్రానికి ఇక డీకే సార్ సీఎం అవుడైతే పక్క. మరి గంత ఆలస్యం ఎందుకంటే దాని వెనక కూడా కథ ఉందిలో. ఇప్పుడు అధిక జ్యేష్ఠ మాసం నడుస్తుందట. వచ్చే నెల 15వ తారీఖు వరకు ఉంటది. అది ఒడిచినాకనే ప్రమాణ స్వీకారం చేయాలి. అట్టయితే వచ్చే 8 ఏళ్ళు ఆయన సీఎం అని చెప్పిరట అయ్యవార్లు. ఇక గా మాటతోని కింద మీద అవుతుండు సారు అనేది బయట నడుస్తున్న ప్రచారము. మరి ఇది ఒడిచినాకనే సారు ప్రమాణ స్వీకారం చేస్తాడో లేకుంటే నడిమిట్ల శని పూజలు అటువంటి ఏమన్నా ఉంటే అవి పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తాడో తెలియదు కానీ బయట నడుస్తున్న ప్రచారం అయితే ఇగో గిట్లుంది. లెక్కకైతే డీకే సార్ కు దేవుడు అన్నా భక్తి అన్నా జాతకాలన్నా మొక్కులు పెట్టుకోడన్నా మస్తు నమ్మకం. ఇక మరి ఏం చేస్తాడో ఎట్ట చేస్తాడో గాని అనుకున్నట్టే డీకే సార్ సీఎం అవుతుండు, సిద్ధరామయ్య మాజీ అవుతుండు పోండ్రి. ఈ నడుమ అచ్చన్ ట్రంప్ తాత లెక్కనే ఉన్నదని సోషల్ మీడియాలో ఓ దున్నపోతూ బగ్గ పేరు మోసింది కదా. అగో దానికి భూమి మీద నూకలు తినే బాకీ గట్టిగానే ఉన్నది. ఎందుకంటే మరిగా దాని అదృష్టం అట్లా వండింది. చూడుండ్రి అసలేమైందో. అచ్చం ట్రంప్ తాత లెక్కనే ఉన్నది, అట్లనే ఉన్నది, ఇట్టనే ఉన్నదని ఇగో వారం దినాల సందికి ఎర్ర దున్నపోతు ముచ్చట దునియా మొత్తం తిరిగింది. ఆఖరికి ఇంగ్లీష్ దేశాల మీడియా కూడా దున్నపోతును గట్టిగా చూపించింది. సోషల్ మీడియాలోనైతే పొట్టు తిరిగినాయి వీడియోలు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే డిట్టో ట్రంప్ తాత లెక్కనే ఉన్న ఈ దున్నపోతును బంగ్లాదేశ్లో బక్రీద్ పండుగకు బలియనికి పెంచిండ్రు. 700 కిలోలున్న ఈ జీవాన్ని పొతం పెట్టాలని చూసిండ్రు. బక్రీద్ పండుగ అయిపోయింది కాబట్టి ఆ లెక్కన దున్నపోతు జీవిడిచి ఇప్పటికే ఓ రోజు గడవాలే. కానీ బిడ్డ బాచాయించింది. ఏటికంటే అంత ట్రంప్ తాత పుణ్యమే. ట్రంప్ తాత పోలికలతోని ఉండుడే దున్నపోతు ప్రాణాలను కాపాడింది. అచ్చం అమెరికా అధ్యక్షుని తీరుగానే ఉన్నదని దునియా మొత్తం పేరు మోసిన దున్నపోతును బలిస్తే అటెన్కి ఏమవుతుందో ఏం పాడోనని బుగులు పట్టినరాట బంగ్లాదేశ్ సర్కారోళ్ళు. అసలే ముసలోనికి ముక్కు మీద కోపం. ఆయనతో అటు ఇటు తిరిగి సుంకాలు పెంచి పాడైందంటే బీడు బిచ్చం కళ్ళు ఉద్దరు అన్నట్టే అవుతుంది. ఏటికొచ్చిన కర్మరా దేవుడా అని బంగ్లాదేశ్ సర్కారోళ్ళు గట్టిగా ఆలోచనలు చేసుకున్నారట. అందుకే దునియా మొత్తం ఫేమస్ అయిన ఈ డొనాల్డ్ ట్రంప్ అనే పేరున్న దున్నపోతును బలియకుండా తీసుకుపోయి జూల పెట్టినరాట. దానికి ఇప్పటి సంది సకల మర్యాదలు చేస్తారట. మొత్తానికైతే ట్రంప్ తాత పోలికలు ఉండుతోని బర్రె ప్రాణాలతో బయటపడ్డది. భూమి మీద నూకలు బాగున్నాయంటే గిదే కావచ్చు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. ఇక నీ చిట్కు పట్టుకు ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ చూసొద్దాం పాండ్లి. హైదరాబాద్ లో ఉన్న జియాగూడలో తెలంగాణ భాషా సాంస్కృతిక సంఘం నాయకు సాంస్కృతిక సంఘ పోళ్లు కలిసి పెట్టిన 15 రోజుల ట్రైనింగ్ కార్యం ఒడిచింది. ఎండాకాలం బల్లుండవు కాబట్టి చిన్న పొల్లగాళ్ళు ఎండలకు తిరగకుండా సెల్ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉండాలని కర్రసాము కత్తిసాము ట్రైనింగ్ ఇచ్చేటి కార్యం ముంగటేసుకోళ్ళు. అట్లాగే ఇయాటితోనికి ట్రైనింగ్ ఒడుచుడుతోని ఈ 15 రోజులలో వాళ్ళు నేర్చుకున్న విద్యలు యుద్ధ కళలను పొల్లగాళ్ళు చేసి చూపెట్టేళ్ళు. అది చూసిన వాళ్ళ అమ్మనాయనలది నేర్పించిన వాళ్ళది ఒక మురిపేం కాదు పో. ఇంతకు మున్పోపాలి ట్రాన్స్జెండర్లకు పట్నంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ ట్రాఫిక్ కొలువులు ఇచ్చినట్టు ఇప్పుడు ఇంతమంది ట్రాన్స్జెండర్లను హైడ్రాల కొలువులకి ఎక్కిచ్చారు. మొత్తం 16 మంది ట్రాన్స్జెండర్లకు కొత్తగా కొలువులు వచ్చినాయి. హైడ్రా ఈగల్ టీం అని పెట్టిలాట. కొద్ది గొప్ప తక్కువ హైడ్రా వచ్చి 2 ఏళ్లు కావస్తుంది. చెరువులు శరీషికం భూములు సర్కారీ జాగాలు కబ్జాలు పెట్టుడు అడ్డగోలుగా బంగ్లాలు కట్టుడు అసవంటి కనపడితే కథం పెట్టుడే దాని పని. అసవంటి దాంట్లో కొలువు చేసుడు మస్తు సంబరంగా ఉంది అనేది కొత్తగా కొలువులకు ఎక్కిన ట్రాన్స్జెండర్లు అంటున్న మాట. ఉంటది ఎందుకుండదు, పిలిచి కొలువిస్తే ఎవరికైనా సంబరం ఉంటది. మరి కొత్త నిండా తాగినాక అన్ను మిన్న ఏర్పడదంటే ఇదే కావచ్చు పో. కడుపు నిండా మందు తాగి పోలీసు వాళ్ళతో లొల్లికి దిగిండు కరీంనగర్లకి కాక. బరాబరి మందు తాగినా నువ్వు కేసు రాస్తే బాజాప్తా జైలుకు పోతా, అంతేగాని నువ్వు పీక పెట్టేది లేదు నేను ఊదేది లేదని లొల్లి చేసిండు నడిరోడ్డు మీద. అటోలు ఇచ్చి సుక్కలు చూపించిండు పోలీసు వాళ్ళకు. ఆఖరికి పీక పెడితే మీటర్ వెళ్ళేటంత లేచిందట ముళ్ళు. ఇంకేముంది కేసు రాసిళ్ళు బండి సీజ్ చేసేళ్ళు. ఏదో ఉండే కదా ఊరికే అమ్మాయి అని బతులాడుకుంటే ఒడిచిపోయేటి పంచాది. ఇప్పుడు చూడు గాలికి పోయేటి కంపను ఈపుకు తగిలించుకున్నంత పని చేసిండు అనబట్టి ఇది చూసిన కరీంనగర్ పబ్లిక్. మామూలుగానే ఊకోని మన పోలీసు వాళ్ళు అసంటి దిగిట చేస్తే ఊకుంటారా? తాతకు తాగింది దిగిందాక తలవాళ్ళు గట్టిగా పోస్తారు కావచ్చు. ఇక చూసిండ్లు కదా ఇవి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళీ రేపు కూడా మంచి మంచి ముచ్చట్లతోనే కలుద్దాం. నమస్తే.